పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్. టీడీపీ అధినేత చంద్రబాబు తమ ఓటమిని ముందే ఒప్పుకున్నారా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రాకపోతే రాష్ట్రం వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని కమెంట్స్ చేశారు. దీంతో ఆయన తమ ఓటమిని ముందే అంగీకరించినట్టు అయ్యిందనే కమెంట్స్ తెర మీదకు వచ్చాయి. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏపీలో రాజకీయ సమీకరణలు శరావేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీని ఎదుర్కొనడానికి ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన కూటమి జగన్ ఓటమికి చేతులు కలపగా తాజాగా షర్మిల ఏపీల ఎంట్రీతో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లను టార్గెట్ పెట్టుకుని అధికార వైసీపీ పార్టీని బరిలోకి దిగుతోంది. దీనికి అనుగుణంగానే పార్టీ అధినేత జగన్ ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు చేపట్టారు. ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో జగన్ గెలుపును టీడీపీ అధినేత చంద్రబాబు ముందే అంగీకరిస్తున్నారా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇటీవల చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఏపీలో అడుగు పెట్టనని, రాష్ట్రానికి ఇక మీదట రానని చంద్రబాబు తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఏపీపై తాము ఆశలు వదిలేసుకున్నట్టే అని చంద్రబాబు మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది. దీంతో చంద్రబాబు తీరుపై సొంత పార్టీల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో గెలుపోటములు రెండు ఉంటాయని, ఒకవేళ ఓడిపోతే ప్రజల్లోకి బలంగా వెళ్లి వారికి అండగా నిలవాలే కానీ ఓడిపోతే రాష్ట్రం వైపు చూడను, రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా అంటే అది ప్రజలకు వేరే సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని టీడీపీ కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల్లో జగన్ ఓడిపోయినప్పుడు బాధపడలేదని, లోపం ఎక్కడుందో తెలుసుకుని ప్రజల్లోకి వెళ్లారని, వారికి అండగా నిలిచారు కాబట్టే ఆయన పార్టీ 151 సీట్లలో విజయం సాధించిందనే విషయాన్ని టీడీపీ నాయకులు సైతం గుర్తు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుస్తారని చంద్రబాబుకు ముందే అర్థమైందని, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారనే ఊహాగానాలు ఇప్పుడు ఏపీలో మొదలయ్యాయి. చంద్రబాబు మాటలు విన్న తరువాత టీడీపీ శ్రేణుల్లో సైతం ఇదే అనుమానం కలుగుతుంది. ఓటమిని తమ నేత ముందుగానే ఒప్పుకున్నట్లు ఉందని టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. అధికార వైసీపీని ఇరుకున పెట్టాల్సిన ప్రతిపక్ష నేత ఇలా చౌకబారు మాటలు మాట్లాడడం హాస్యాస్పదంగా మారింది. జనసేనతో పొత్తు తరువాత గెలుపుపై ఆశలు పెట్టుకున్న తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు మాటలు పూర్తి నిరాశలోకి నెట్టేశాయి. గెలుపుపై పార్టీ అధినేతకే నమ్మకం లేకపోతే ఇక సామాన్య ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుందని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ క్యాడర్ ఇబ్బంది పడుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎన్నికల్లో భారీ నష్టాన్ని మూటకట్టుకోవాల్సి వస్తుందని వారు భయపడుతున్నారు.